భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం। ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనం గమనించినట్లయితే 1.3 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్, అది కూడా రైల్వేలో కొలువుల జాతర అనేది ప్రారంభమైంది। మరి దానికి సంబంధించిన సమాచారాన్ని మనం చూసినట్లయితే రైల్వేలో కొలువుల జాతర ప్రారంభమైంది। రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి 1,30,000 ఉద్యోగాలకు శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది। నాన్ టెక్నికల్ విభాగంలో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ కమ్ టైపిస్ట్, ట్రైన్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంటెంట్, అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ అప్రెంటిస్, స్టేషన్ మాస్టర్ మొదలైన ఉద్యోగాలను భర్తీ చేస్తారు। వైద్య విభాగంలో నర్స్, హెల్త్ ఇన్స్పెక్టర్, మలేరియా ఇన్స్పెక్టర్, ఫార్మసిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ సూపరింటెండెంట్ వంటి ఉద్యోగాలు భర్తీ చేస్తారు। స్టెనోగ్రాఫర్, చీఫ్ అసిస్టెంట్, జూనియర్ అనువాదకుడు హిందీ వంటి ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ మార్చి 8వ తేదీన ప్రారంభం కానుంది। ఈ 3 విభాగాలకు కలిపి 30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారు। మిగిలిన 1,00,000 ఉద్యోగాలను లెవెల్ 1 కేటగిరీ గ్రూప్ డిలో ట్రాక్ మెయింటైనర్, గ్రేడ్ 4 హెల్పర్ అసిస్టెంట్, అసిస్టెంట్ పాయింట్స్మెన్ ఇతర విభాగాల్లోని లెవెల్ 1 ఉద్యోగాలను రైల్వే రిక్రూట్మెంట్ సెల్స్ ద్వారా భర్తీ చేస్తారు। ఈ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఆర్థికంగా బలహీన వర్గాలు, దివ్యాంగులు, మాజీ సైనికులకు రిజర్వేషన్లు ఉంటాయి। వివిధ ఉద్యోగాలకు 7వ పే కమిషన్ ప్రకారం వేతనాలు చెల్లిస్తారు। దరఖాస్తును ఆన్లైన్లో మాత్రమే పంపాలి। 500 రూపాయల పరీక్ష ఫీజును చెల్లించాలి। అయితే ఉద్యోగాల భర్తీలో మొదటి దశ తర్వాత 400 రూపాయలను ఆర్ఆర్బి తిరిగి చెల్లిస్తుంది। వివరాలకు ఆర్ఆర్బి, ఆర్ఆర్సీలకు చెందిన అధికారిక వెబ్సైట్లను, ఎంప్లాయ్మెంట్ న్యూస్లోనూ చూడవచ్చని ఆర్ఆర్బి ప్రకటించింది। మరి దీనికి సంబంధించిన మొత్తం ఖాళీలు 1,30,000 అయితే లెవెల్ 1 పోస్టులు 1,00,000 పోస్టులు ఉంటే పారామెడికల్ స్టాఫ్ 30,000 పోస్టులు ఉన్నాయి। మొత్తానికి 1,30,000 ఉద్యోగాలు అనేవి ప్రభుత్వం ఫిల్ చేయబోతోంది। ఇక రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీలు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఫిబ్రవరి 28న ప్రారంభం కాబోతోంది। ఆర్ఆర్బి పారామెడికల్ స్టాఫ్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మార్చి 4న ప్రారంభం కాబోతుంది। ఇక ఆర్ఆర్బి మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు మార్చి 8న వాటి యొక్క ప్రారంభ తేదీ। ఇక ఆర్ఆర్సీ లెవెల్ 1 పోస్టులు మార్చి 12న ప్రారంభం కాబోతున్నాయి। దీంతో పాటు మనకి ఎఫ్సిఐలో కూడా 4,000 పోస్టులు అనేవి పడడం జరిగింది। ఎఫ్సిఐ అనగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 4,103 ఉద్యోగాలకు శనివారం ప్రకటన విడుదలైంది। జూనియర్ ఇంజనీర్లు, స్టెనోగ్రాఫర్లు, ఇతర ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు మార్చి 25వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది। జనరల్, ఓబీసీ అభ్యర్థులు 500 పరీక్ష ఫీజును చెల్లించాలి। ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, సైనికులు, మాజీ ఉద్యోగులు, మాజీ సైనికులు, మహిళలకు పరీక్షా ఫీజు మినహాయింపు ఇచ్చారు। ఆన్లైన్ పరీక్ష 2 దశల్లో జరుగుతుంది। వివరాలకు fci.gov.in వెబ్సైట్లో చూడవచ్చని సంస్థ తెలిపింది। మరి గ్రూప్ 4 స్కీమ్ సిలబస్ ఖరారు, 670 పోస్టులకు రేపు నోటిఫికేషన్ విడుదల। దీనికి సంబంధించిన సమాచారం మనం ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది। జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం రేపు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతోంది। ఇక స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది। ఇక 17న పోలీస్ కానిస్టేబుల్ ఫైనల్ పరీక్ష అనేది జరగబోతుంది। పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల సాధనలో అభ్యర్థులు చివరి అంకానికి చేరుకున్నారు। ప్రాథమిక ప్రవేశ పరీక్ష, దేహదారుఢ్య పరీక్ష, సామర్థ్య పరీక్షలు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు మార్చి 17న తుది రాత పరీక్ష నిర్వహించబోతున్నట్లు రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది। మార్చి 6 నుంచి 16 వరకు అభ్యర్థులు హాల్ టికెట్లు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని బోర్డు చైర్మన్ కుమార్ విశ్వజిత్ తెలిపారు। ఇతరత్ర వివరాలకు 9414506339 నంబర్లో సంప్రదించవచ్చని లేదా aslprb@gmail.com కి మెయిల్ పంపవచ్చని బోర్డు తెలిపింది। మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి ఉద్యోగ విద్యా సమాచారం। మరి